భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూశాం. ఇప్పుడు మళ్లీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతా ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి గా భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.